గత 7 నెలలుగా నేను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి FL77 అనే ఉత్పత్తిని నిరంతరాయంగా ఉపయోగిస్తున్నాను. ఈ ఉత్పత్తిని ఉపయోగించడానికి ముందు నా పూల మొక్కలు ఎటువంటి పూలను పూయడం లేదు. అయితే దీనిని ఉపయోగించడం ప్రారంభించినప్పటి నుండి పూల పెరుగుదల గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పూస్తున్న పూలు పరిమాణంలో పెద్దవిగానూ నాణ్యతలో అత్యుత్తమంగానూ ఉన్నాయి. మొత్తం దిగుబడి కూడా పెరిగింది. అంతేకాకుండా వేర్ల అభివృద్ధి కూడా అద్భుతంగా మెరుగుపడింది. నా పేరు వేలుమణి. నేను మదురై జిల్లాలోని కీలపట్టి గ్రామానికి చెందినవాడిని. మాకు మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 1 ఎకరంలో నేను సంపంగి ట్యూబరోజ్ పూలను సాగు చేశాను. అదనంగా 20 సెంట్ల భూమిలో రంగుల కాగడాలు కక్కట్ట పూలను సాగు చేశాను. మా ప్రాంతంలో సంపంగి ట్యూబరోజ్, మల్లె, జస్మీన్, రంగుల పిచ్చి మరియు రంగుల కాగడ, కక్కట్ట వంటి పూల మొక్కలను విస్తృతంగా సాగు చేస్తారు. సంపంగి పంటను సరిగ్గా పోషిస్తే 5 ఏళ్ల వరకు నిరంతరాయంగా పూలను కోస్తూనే ఉండవచ్చు. ఏపీకేఎస్ ఆర్గానిక్స్ నుండి నా కోసం ఈ ఉత్పత్తిని మొదట కొనుగోలు చేసింది మా నాన్నగారు, శ్రీ రాజేంద్రన్ గారు. ఆ సమయంలో మొక్కలు అసలు పూలు పూయని స్థితిలో ఉన్నాయి. అయితే నేను FL77 ను వాడటం ప్రారంభించిన తర్వాత పూల పెరుగుదల భారీగా పెరిగింది. నేను ఈ ఉత్పత్తిని ఒక ట్యాంకుకు 200 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఉదయం 7 నుండి 8 గంటల మధ్య పిచికారీ చేస్తాను. దీనిని 5 నెలల పాటు నిరంతరాయంగా ఉపయోగించిన తర్వాత ఇంతకుముందు కేవలం 0.5 కిలో నుండి 1 కిలో మాత్రమే ఉండే పూల దిగుబడి ఇప్పుడు 10 నుండి 11 కిలోల స్థాయికి భారీగా పెరిగింది. అంతేకాకుండా నీటిపారుదల వ్యవస్థ ద్వారా వేర్ల ప్రాంతంలో అభిమాన్ అనే ఉత్పత్తిని వాడిన తర్వాత వేర్ల అభివృద్ధి మరింత అద్భుతంగా మెరుగుపడింది. ఈ సానుకూల మార్పు కాగడ, కక్కట్ట పంటలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట్లో మా వద్ద ఉన్న 54 కాగడ మొక్కలు అసలు పూలు పూయడం లేదు. అయితే అభిమాన్ వాడిన తర్వాత వేర్లు చాలా బలంగా అభివృద్ధి చెందాయి. తదనంతరం FL77 పిచికారీ చేయగానే పూల మొగ్గలు అద్భుతంగా ఏర్పడ్డాయి మరియు పువ్వుల పరిమాణం, నాణ్యత రెండూ మెరుగుపడ్డాయి. గతంలో దిగుబడి కేవలం 100 నుండి 150 గ్రాములకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు అది 1 కిలోగ్రాము వరకు చేరుతోంది. మేము ప్రధానంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తాము. రసాయన పురుగు మందులను ఇంట్లో నిల్వ ఉంచడం వలన భద్రతాపరమైన ప్రమాదం ఉన్నందున మేము వాటిని ఉపయోగించము. అయినప్పటికీ అవసరమైనప్పుడు మేము కొన్ని రకాల పురుగుమందులను సురక్షితంగా ఉపయోగించగలుగుతాము. అంతేకాకుండా మేము వేప పిండి మరియు వేరుశనగ పిండి వంటి సహజ ఎరువులను కూడా కలుపుతాము. మేము ప్రతి ఉదయం 6 గంటల లోపు పూల కోత ప్రక్రియను పూర్తికి ముందే పంటలకు నీటిపారుదల కూడా పూర్తి చేస్తాము. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నీటిపారుదల కోసం మేము స్ప్రింక్లర్ వ్యవస్థను ఉపయోగిస్తాము. మొత్తం మీద పూల దిగుబడి మరియు మొక్కల పెరుగుదల రెండూ అద్భుతంగా ఉన్నాయి.